రియాలిటీ మోసాల్లో సాహితీ రూటే వేరు. జనాల అమాయకత్వమే సాహితీ వారి మోసపు సామ్రాజ్యంలో పెట్టుబడి. ఓపెన్ ల్యాండ్ చూపిస్తారు, అదిగదిగో అక్కడే మన ప్రాజెక్ట్ రాబోతోంది, ఆకాశాన్నంటే అద్దాల మెడలు కట్టబోతున్నామంటూ చెప్పి ఊరించి కస్టమర్లను బుట్టలో వేసుకోవడం దీని ప్రత్యేకత. దీనికి ఉన్న అందమైన పేరే ప్రీ లాంచ్ ఆఫర్. ఇప్పుడు కడితే ఇంతే, ఆలస్యం చేస్తే ఇంతింత ఎంతెంతో అవుతుంది అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ఆ టెక్నిక్తో కస్టమర్లను హిప్నటైజ్ చేస్తారు. ఇలా ఒకేసారి 9 ప్రాజెక్టుల్ని చూపించి ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ స్థాయిలో డబ్బు వసూలు చేసింది సాహితీ ఇన్ఫ్రా. అమీన్పూర్లోని 343 సర్వే నెంబర్లో 23 ఎకరాల్లో 1,32 ఫ్లోర్లున్న 10 టవర్లను కడుతున్నామంటూ 2019లో మొగ్గతొడిగింది సాహితీ వారి మోసం. 3 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. లేఅవుట్లు, అందమైన బ్రోచర్లు ముద్రించారు. కస్టమర్లకు మోడల్ ఫ్లాట్లను చూపించారు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి 25 లక్షలు, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే 35 లక్షలంటూ అందమైన మాటలు చెప్పారు. సదరు గాలి మేడల్ని నమ్ముకొని అప్పో సప్పో చేసి లక్షల రూపాయలు చెల్లించారు కస్టమర్లు. ఇలా వినియోగదారుల నుంచి 3,000 కోట్ల రూపాయలు దండుకుంది సాహితీ ఇన్ఫ్రా. డబ్బులు వసూలు చేసి నెలలు, సంవత్సరాలు గడుస్తున్న నిర్మాణం మాత్రం ప్రారంభించలేదు. చెప్పిన గడువు పూర్తయిపోయింది, కానీ పునాదులు కూడా వేయలేదు. కనీసం కేవలం స్థలం చదును చేసి వదిలేసింది. దీంతో డబ్బులు కట్టిన వందల మంది బాధితులు మోసపోయామంటూ లబోదిబోమంటూ సాహితీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగడంతో అసలు కథ వెలుగు చూసింది. ఎలాంటి బ్యాంకు లోన్లు లేకుండా ముందుగా డబ్బులు కట్టిన వారికే ప్రీ లాంచ్ ఆఫర్లను చెప్పడంతో చాలామంది బాధితులు వివిధ మార్గాల్లో డబ్బులు సేకరించి కంపెనీకి కట్టారు. కానీ ఆ తర్వాత కంపెనీ దారుణంగా మోసం చేయడంతో బాధితులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. సాహితీ రియల్ ఎస్టేట్ సంస్థను నమ్ముకొని అప్పులు చేసి డబ్బులు కట్టిన బాధితులు కనిపించని ఫ్లాట్లకు ఇప్పటికీ వడ్డీలు కడుతున్నారు. రియల్ ఎస్టేట్ మోసాల్లో ఇప్పటికి కూడా సాహితీ ఇన్ఫ్రాని కేస్ స్టడీగా చెప్పుకుంటారు. వినియోగదారులకు కూడా సాహితీ తరహా మోసం ఒక పెద్ద గుణపాఠం లాంటిది. ప్రీ లాంచ్ ఆఫర్ల ముసుగులో జరిగే దోపిడీపై జనంలో అవేర్నెస్ వచ్చింది కూడా ఈ సాహితీ లీలల తర్వాతే. మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి. రంజిత్, అసలుకి ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటి? 2019 అంటున్నారు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది? అండ్ ఇక ఎన్ని కేసుల్ని పరిగణలోకి తీసుకున్నారు? ఎంతమందిపై అభియోగాలు నమోదయ్యాయి? ప్రస్తుతం ఎండి ఎక్కడున్నారు? పూర్తి డీటెయిల్స్ చెప్పండి. అంటే సాహితీ స్కామ్ బయటపడిన తర్వాత 4 సంవత్సరాల తర్వాత పోలీసులు కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దాదాపు 9 ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలకు పైగా, 100 కోట్ల రూపాయలు కూడా ప్రీ లాంచ్ పేర్లతో లక్ష్మీనారాయణ వసూలు చేశాడు. సో ఇది క్రమంలో దాదాపు 64కు పైగా కేసులు ఈ 2 కమిషనరేట్లో పరిదయ్యాయి. మొత్తం అన్ని కేసులన్నీ కలుపుతూ కూడా సిసిఎస్లో డిఎస్పీ స్థాయి అధికారికి సంబంధించిన బృందం కూడా ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. దాదాపు ఇప్పటికీ ఈడీ కూడా లక్ష్మీనారాయణ అదుపులోకి తీసుకొని విచారించింది. ఆ తర్వాత సిసిఎస్ పోలీసులు కూడా దాదాపు ఆయన 2 సార్లు కూడా కస్టడీలోకి తీసుకొని అన్ని విచారించారు. ఈ మొత్తం కూడా ప్రీ లాంచ్ పేరుతో 9 ప్రాజెక్టులలో కూడా 1,000 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఇప్పటివరకు దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసినట్టు గుర్తించారు. ఇప్పటికీ పోలీసులు 200 కోట్లకు సంబంధించిన ఆస్తుల్ని అటాచ్ చేసినప్పటికీ మాత్రం ఇంకా ఆయన ఈ డబ్బునంతా కూడా వేరే రూపాల్లో మళ్లించాడన్నటువంటి దానిపైన కూడా సిసిఎస్ పోలీసులు ఈ కేసునంతా కూడా సుదీర్ఘంగా దర్యాప్తు చేశారు. దాదాపు 4 సంవత్సరాల పాటు ఈ కేసు దర్యాప్తు చేసిన తర్వాత ఈ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చారు. ఇప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. నిందితులకు ఈ కేసులో శిక్ష పడే విధంగా కూడా తమ అన్ని ఆధారాలతో కోర్టులో ఛార్జ్షీట్ సబ్మిట్ చేశామన్నటువంటి విషయాన్ని మాత్రం సిసిఎస్ పోలీసులు చెబుతున్నారు. అయితే ఇక్కడ లక్ష్మీనారాయణ కావచ్చు, లక్ష్మీనారాయణకు సంబంధించిన మొత్తం 13 మంది కుటుంబ సభ్యులు కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చారు. దాదాపు 9 ప్రాజెక్టులు, ఒక అమీన్పూర్లో ఉన్నటువంటి శర్వనయ్య లేట్లోనే దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశారు. దీంతోపాటు ఏదైతే కోంపల్లి కావచ్చు, ఆ తర్వాత బంజారాహిల్స్ లాంటి ఏరియాలో కూడా అనేక ప్రాజెక్టుల పేరుతో కూడా ప్రీ లాంచ్ ఆఫర్ పేరుతో కూడా డబ్బులు వసూలు చేశాడు. అమీన్పూర్లోనైతే ఒకే ఒక ప్రాజెక్టు 23 అంతస్తులకు సంబంధించిన శర్వనయ్య లేట్ కేవలం బ్రోచర్ రిలీజ్ చేశారు. ఆ తర్వాత అక్కడ ల్యాండ్ని చూపెట్టి కూడా 500 కోట్లకు పైగా ఒక శర్వనీయ లేట్లోనే వసూలు చేశాడు. అందులో కూడా దాదాపు వందలాది మంది బాధితులంతా కూడా సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. సో అప్పటి నుండి కూడా పోలీసులు కేసుని సీరియస్గా తీసుకొని ప్రత్యేక దర్యాప్తు అధికారి డిఎస్పీ స్థాయిలో పెట్టి కూడా ఈ కేసునంతా కూడా దర్యాప్తు చేశారు. ఒకవైపు సిసిఎస్ పోలీసులు నమోదు చేసిన ఈసీఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కూడా ఈ కేసు దర్యాప్తు చేశారు.
ఏదైతే ఆయనను కూడా ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారించి అనేక ప్రాపర్టీస్ని అటాచ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ మొత్తం కేసులో కూడా 4 సంవత్సరాల తర్వాత పోలీసులు కేసునంతా కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చారు. 200 కోట్ల ఆస్తులతో పాటు ఇంకా ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యుల పేర్లతో ఎక్కడెక్కడైతే ఆస్తుల్ని కొనుగోలు చేసి పెట్టాడో వాటన్నింటినీ కూడా గుర్తించి ఛార్జ్షీట్లో పొందుపరిచారు. సో ఇప్పుడు ఈ మొత్తం 13 మందికి కూడా ఈ కేసులో ఉన్నటువంటి వ్యక్తులకు శిక్ష పడేలా మాత్రం అన్ని రకాల ఆధారాలతో కోర్టులో ఛార్జ్షీట్ సబ్మిట్ చేశామన్నటువంటి విషయాన్ని మాత్రం సిసిఎస్ పోలీసులు చెబుతున్నారు. రైట్ రంజిత్.